అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 35. فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون. ఆయత్ నంబర్ 35. ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటపై, పార్శ్వలపై, వీపులపై వాతల వేయడం జరుగుతుందో అప్పుడు ఇది మీరు మీకోసం సమీకరించినది కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి అని వారితో అనబడుతుంది. ఆయత్ నంబర్ 36. عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. ఆయత్ నంబర్ 36. నెలల సంఖ్య అల్లా దగ్గర అల్లా గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే సాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రికులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లా భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి. 46. అల్లా గ్రంథంలో ఫీ హితాబిల్లా అంటే లౌహే మౌఫుజులో అని అర్థం. అంటే విధివ్రాత అని భావించాలి. ఆదిలోనే అల్లా ఈ నెలల సంఖ్యలు నిర్ధారించి ఉన్నాడు. వాటిలో 4 మాసాలు పవిత్రమైనవి. ఆ 4 మాసాలలో యుద్ధాలు చేయడం, హత్యలకు, కొట్లాట్లకు దిగడం ప్రత్యేకంగా నిషేధించబడింది. ఈ విషయాన్నే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. కాలం తిరిగి యథాస్థితికి అల్లా భూమి ఆకాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో 12 మాసాలుంటాయి. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. వాటిలో 3 మాసాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అవే జుల్ ఖాయిదా, జిల్ హజ్, ముహర్రం. 4వ మాసం రజబ్. ఇది జమాదివుల్ ఆఖిరి నెలకి, సాబాన్ నెలకి మధ్యన ఉంటుంది. సహీ బుఖారీ కితాబు తఫ్సీర్, సహీ ముస్లిం కితాబుల్ ఖషామా. కాలం తిరిగి యథాస్థితికి రావడం అంటే అరబ్ ముష్రికులు నెలల లెక్కింపులో చేస్తూ వచ్చిన ముందు వెనకలు ఇప్పుడిక అంతమయ్యాయి అని భావం. 47. అంటే ఈ నెలలు అల్లా నిర్ధారించిన లెక్క ప్రకారం ఉండటమే సరైన ధర్మం. వాటిలో 4 మాసాలు నిషిద్ధ మాసాలు. ఈ లెక్కే సరైనది, సంపూర్ణమైనది. 48. అంటే ఈ నిషిద్ధ పవిత్ర మాసాలలో కయ్యానికి కాలు దువ్వి హత్యలు, లూటీలు, దహనాలకు పాల్పడి దేవుని అవిధేయతలకు ఒడిగట్టి మీ స్వయానికి నష్టం చేకూర్చుకోకండి. 49. ఒకవేళ పవిత్ర మాసాలకు గల మర్యాదను కాపాడకుండా అవిశ్వాసులపై దాడి చేసిన పక్షంలో మీరు వారికి గుణపాఠం నేర్పేందుకు ఈ పవిత్ర మాసాలలో సైతం యుద్ధం చేయవచ్చు.